అధికారిక డేటా సేకరణ ప్రారంభమైందంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు చాలా కష్టం వీటిని క్యాల్కులేట్ చేయడం వల్ల మాట కూడా అక్కడ వినిపించిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద జూన్ 2025లో ఒక ఇన్స్టిట్యూట్ ఒక పోల్ నిర్వహించింది. దాంట్లో 53% ఆస్ట్రేలియన్లు ప్రతి ఏడాది దేశంలోకి వలస వస్తున్న, అంటే 53% ఇటు బయట నుంచి వస్తున్న వాళ్ళు అంటే కూడా ఇంకొక అంశం. సో ఇక్కడ నుంచి గత 10 years లో, లాస్ట్ 10 years లో జూన్ 2014 దాదాపుగా 1,87,000 మంది ఎన్ఓఎం వస్తే 2024 నాటికి 4,45,000 మంది కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పి డేటా మాట్లాడుతుందంటూ వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా చెప్పండి, లాస్ట్ డెకేడ్ లో ఇమిగ్రేషన్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే రైజ్ ఉంది. ఈ ఎన్ఓఎం అంటే నెట్ ఓవర్సీస్ మైగ్రేషన్ కళ్యాణ్, దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో 1,87,000 మంది జూన్ 2014 అనుకుంటే జూన్ 2024 నాటికి 4,45,000 మంది, అంటే 14 లక్షలు అంటున్నాడు. కానీ ఎక్కడ ఈ కంపారిజన్ దగ్గర కూడా ఉండటం లేదు. సో ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు ఇండియన్స్ కి సంబంధించి కూడా ఇండియన్స్ గురించి ప్రస్తుతం వస్తుంది కాబట్టి లెట్ మీ టాక్ అబౌట్ దాట్. సో ఇండియన్ గురించి మాట వచ్చే సందర్భంలో గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే 2023 జూన్ నాటికి 8,45,000 మంది ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారనేది. అంటే వాళ్ళు అనుకుంటున్న మాటకి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న చర్చకి ఇక్కడికి ఎంత వ్యత్యాసంగా మనకు అర్థమవుతోంది. అయితే ఆస్ట్రేలియా గవర్నమెంట్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే అక్కడ దానికి సంబంధించి 2016 నుంచి సచిన్ బేసికలీ ఇంతమంది ఇమిగ్రెంట్స్ ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఉన్నారు అని అంటే వాళ్ళందరూ టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్లో కొన్ని లక్షలు కట్టి ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఫండ్, అంటే ఒక రకంగా ట్యాక్స్లు ఇవన్నీ కట్టుకునే కదా వెళ్ళింది. వీళ్ళందరూ ఏదో ఒక స్కిల్ మీదనే, అక్కడేమి అన్ఎంప్లాయిడ్ కాదు కదా, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఎకానమీని కూడా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అసలు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, వీళ్ళే వలసదారులు. వీళ్ళే ఒక రకంగా చూస్తే 1788లో వీళ్ళందరూ వలసదారులు. అక్కడ ఉన్న లోకల్స్ అందరినీ ఊచకోత. వీళ్ళు వెళ్ళిన తర్వాత కొత్త రోగాలు, అక్కడికి కొత్త పాలసీలు, చాలామందిని చంపేయడాలు, ఇలాంటివన్నీ చేశారు కదా వీళ్ళంతా. వాళ్ళకి గుర్తు రావట్లేదా మరి అదంతా? ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడుకున్న పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రతని. అంటే దీని వెనకాల ఎవరు ఉండి నడిపిస్తున్నారు, బహుశా ఎవరు ఉండి నడిపిస్తారు అనేది వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం బహుశా కొన్ని రోజులు వచ్చేయచ్చు. బట్ వచ్చిన తర్వాత బయటకు చెప్తారు ఇది. ఎందుకంటే రిమెంబర్ యూయూ గురించి మాట్లాడుకున్న యూరోపియన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కళ్యాణ్ ఇక్కడ ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఆఫ్టర్ యూకే అంటే లండన్ గురించి మాట్లాడుకున్నా, లేకపోతే బ్రిటన్ గురించి మాట్లాడుకున్నా, దాని తర్వాత ఎక్కువ పాపులేషన్ భారత్ కి సంబంధించి అంటే ఇండియన్ బార్న్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇలాగా ఆస్ట్రేలియా అనేది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజు అంటే ఇండియన్ బార్న్ పీపుల్ ఆస్ట్రేలియాకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా ఆస్ట్రేలియాలో 10.3% ఉన్నారు. ఇది వీళ్ళు అసలు ఏడుపు. దీంతో పాటు అక్కడ టోటల్ పాపులేషన్ లో 3.2% ఆస్ట్రేలియాకి సంబంధించి 3.2% ఇటు ఓవర్సీస్ బార్న్ పాపులేషన్ అంటూ కూడా. సో ఇలా ఉన్న పరిస్థితి టోటల్ పాపులేషన్ లో. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బ్యాచులర్స్ డిగ్రీ సంపాదించుకున్న సందర్భం కావచ్చు, లేదా హైయర్ డిగ్రీ మాట్లాడుకునే క్రమంలో ఆస్ట్రేలియన్ తో పోల్చుకుంటే 3 వీళ్ళే ఉంటున్నారు అనేది వాళ్ళ ఏడుపు అంతా కూడా. అక్కడ 2016 నుంచి అఫీషియల్ డేటా ఏం చెప్తుందంటే 2016 నుంచి హిందీ, పంజాబీ, మలయాళం ఈ 3 కూడా ఇండియన్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అత్యధికంగా మాట్లాడుకుంటున్నారు అనేది విడిపోతున్న మాట. సో మీరు అన్నట్టుగా అక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కి సంబంధించి ట్యాకిల్ చేయడానికి ముందు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు చూడొచ్చు ఆ ర్యాలీలు చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఎందుకు ర్యాలీ చేస్తున్నారు, ఆ డిమాండ్ ఏంటంటే మాకు మైగ్రెంట్స్ వద్దు అనేది. సో దిస్ ఈస్ ఆ జోక్ ఆఫ్ ఇయర్ అనుకోవాలి. ఎందుకంటే ఏ దేశాలైతే మైగ్రేషన్ బేస్డ్ గా బిల్డ్ అయ్యాయో, అంటే మైగ్రేషన్ ని బేస్ చేసుకుని బిల్డ్ అయ్యాయో, ఇప్పుడు ఆ దేశాలు మాకు మైగ్రేట్స్ వద్దు అంటే కనుక చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేనెల్లో బాగుపడిపోయాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను సరిపడిపోయాను, ఇప్పుడు ఇంకెవరు రావద్దు అంటే కనుక అసలు నువ్వెవడివి? ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చేశారు, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? మన అమెరికా కూడా అదే అన్నారు, ట్రంప్ కూడా ఈ రోజు ఇమిగ్రెంట్స్ రావద్దని చెప్పి హక్కు అధికారం ఎక్కడుంది? ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి, ఏషియా నుంచి కావచ్చు, లేకపోతే యూరోప్ నుంచి కావచ్చు, లేకపోతే వివిధ ఖండాల నుంచి కావచ్చు, ఇండియన్ దేశాల నుంచి వచ్చి అక్కడ వలసలు వచ్చి బాగుపడి ఎదిగి నిలదొక్కుతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. సో వీళ్ళని రావద్దడానికి వీళ్ళకి హక్కు ఎక్కడుంది? రేసిజం కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రేసిజం అనే పదానికి
పుట్టిల్లే కదా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా. ఈ రోజు అమెరికా కావచ్చు, మరి ముఖ్యంగా నల్ల జాతుల మీద ఎంత వ్యతిరేకం ఉండింది. ఈ రోజు సోకాల్ ఆస్ట్రేలియాగా చెప్తున్నారు కాబట్టి ఆస్ట్రేలియాలో కూడా ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర రేసిజం ఏ స్థాయిలో ఉంది. సో ఇలా ప్రశ్నించుకుంటూ పోతే దాదాపుగా 1,000 కాదు 5,000 కూడా వాళ్ళకే చూపిస్తాయి. సో ప్రస్తుతం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా వీళ్ళు? ఈ రోజు 8,000 మంది ప్రొటెస్ట్ చేసి ఉండొచ్చు కాక ఆస్ట్రేలియన్ పాపులేషన్ గురించి మాట్లాడుకునే సమయంలో. ఎందుకంటే ఒక మొత్తంగా మొత్తం పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియన్ పాపులేషన్ మొత్తంగా మాట్లాడుకుంటే 2025 నాటికి 28 మిలియన్స్, అంటే దాదాపు 2 కోట్ల మంది అనుకోవచ్చు బహుశా. అంటే 28 అంతే 2 కోట్ల సుమారుగా. సో 2 కోట్ల మంది ఉన్న దాంట్లో 8,000 మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో అర్థం చేసుకోవాలి, వాళ్ళకి బహుశా అర్థం కాకపోతే కనుక దాన్ని ఎవరు ఇంకేం చేయలేదు. ఒకవేళ అర్థం చేసుకుని ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. బట్ దీని వెనకాల కనుక ఇటు అమెరికా హస్తం ఉందని తేలితే కనుక అది పర్యవసనాలు బహుశా పశ్చిమ దేశాలు చాలా గట్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బ్రిటన్ మీద దాని ప్రభావం చూపించిన పరిస్థితి ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఎక్కడ కూడా ముందుకు రాలేదు. యూరోపియన్ యూనియన్ కూడా ఎక్కడ ముందుకు వచ్చి మేము సుంకాలు ఇస్తామో లేకపోతే సుంకాలతో ముందుకు వెళ్తామో చెప్పలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా చెప్పుకున్న డిజిటల్ క్రియేటర్, డిజిటల్ కాంటెంట్ క్రియేటర్, డిజిటల్ కి సంబంధించి ఉన్న ఒక వ్యక్తి ఇంత నిరసన కలకారణం అవుతాడు. సో ఏదైనా రేసిజం బిల్డప్ అయి ఉండాలి, లేకపోతే అటువంటి ఏదైనా జరిగి ఉండాలి. ఒకవేళ జరుగుంటే కనుక రేసిజం అది ఏ కంట్రీతోనే సంబంధం లేదు. మైగ్రెంట్ కాదా అనేది కాదు. బికాస్ ఇప్పుడు మైగ్రెంట్స్ వస్తున్నారంటే ఇప్పుడు అమెరికా కావచ్చు, అఫ్కోర్స్ మీకు తెలుసు, మనకు తెలిసిందే మైగ్రెంట్స్ వచ్చారని చెప్పి వాళ్ళకి ఎక్స్క్యూజెస్ ఏమి స్పెషల్ గా ఉండవు కదా. ఇంకా చెప్పాలంటే మైగ్రెంట్స్ కు వచ్చిన వాళ్ళు ఇంగ్రెంట్స్ కు వచ్చిన వాళ్ళ మీద ఇంకా ఎక్స్ట్రా సుంకాలు బాగుతూ ఉంటారు, ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్లు వేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ మనకు కాల్ మాట్లాడిన సందర్భంలో చెప్పిన దాఖలాలు కోకళ్ళు. ఇప్పుడు అదే ఇమిగ్రెంట్స్ వద్దంటే కనుక ఓకే, ఇమిగ్రెంట్స్ ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఆస్ట్రేలియా షుడ్ క్వశ్చన్ దిస్. Why you are accepting immigrants? Because మీ యూనివర్సిటీస్ బాగుపడాలి, మీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ బాగుపడాలి, మీ ఎంప్లాయ్మెంట్ బాగుపడాలి, మీరు బాగుపడాలి. వచ్చిన వాళ్ళే మేము ఫ్రీగా పోషించట్లేదు కదా. అది వాళ్ళకి అక్కడ క్వశ్చన్. ఓకే, మీరు ఇమిగ్రెంట్స్ రావద్దని కూడా క్లోజ్ చేసుకోండి. బట్ మీరు ఇమిగ్రెంట్స్ వచ్చి మీరు బాగుపడచ్చు. అండ్ ఇప్పుడైతే ఇమిగ్రెంట్స్ అక్కడి నుంచి వచ్చి క్వశ్చన్ చేసి తట్టుకోలేకపోతున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చే అవకాశం క్లియర్ కట్ గా ఉందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సచిన్. మనం ఒక్కసారి ఆస్ట్రేలియాకి సంబంధించి ఆస్ట్రేలియా చరిత్రను చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి 1788లో బ్రిటిష్కి సంబంధించిన ఫస్ట్ షిప్ అక్కడ చేరుకున్న తర్వాత నో మ్యాన్స్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. అక్కడ ఏవైతే తెగలు ఇండిజినియస్గా అంటే అక్కడ లోకల్గా ఉండే తెగలు దాదాపు 250 భాషల్లో మాట్లాడే తెగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు తరిమి కొట్టారు, చాలామందిని చంపేశారు. వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు కొత్త రోగాలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సో మొత్తం మీద అయితే ఆ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. వాళ్ళు 1930లో పోరాటాలు చేశారు. దాని తర్వాత 1967లో ఒక రెఫరెండం కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత 1992లో కూడా మాబో హైకోర్టు కూడా ఒక డెసిషన్ని తీసుకుంది. నేటివ్స్ అందరికీ, అంటే అక్కడ ఎవరైతే తెగలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. దాని తర్వాత మనం చూస్తే ఫిబ్రవరి 2008లో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రుడ్డి కూడా ఒక అపాలజీని కూడా చాలా అంటే అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కొన్ని జనరేషన్స్కి సంబంధించి వాళ్ళ హక్కులని వీటన్నిటిని కూడా మేము దోచేసుకున్నాం, స్టోలెన్ జనరేషన్స్ అని చెప్పేసి పబ్లిక్ అపాలజీ కూడా ఇచ్చాడు 2008లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రుడ్. సో ఒక పక్కన వాళ్ళు వెళ్ళి అక్కడ తెగలని, వాళ్ళ హక్కులని, వాళ్ళ ల్యాండ్, అలాగే అక్కడున్న వనరులు వీటన్నిటిని కూడా వీళ్ళు దోచుకొని ఇప్పుడు వచ్చి ఇండియన్స్, ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ వస్తున్నారని చెప్తున్నారు. దీని అన్నిటికీ ఖచ్చితంగా కారణం వెనకాల ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఖచ్చితంగా వీటన్నిటిని ఆస్ట్రేలియా భుజాలపై పెట్టి షూట్ చేస్తున్నాడు ఈ గన్నుని అని చెప్పేసి అర్థమవుతుంది చాలా క్లియర్గా మనకైతే. మొత్తం మీద అయితే వీళ్ళే ఇమిగ్రెంట్స్, ఒక పక్కన ట్రంప్ వైఫ్ వీళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి అసలు ట్రంప్ కూడా రీసెంట్ టైమ్స్లో ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్. For too long, much of our tech